హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా మటన్ హలీంని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రంజాన్ మాసంలో హలీంని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. హలీంని ఇంట్లోనే చేయాలి అంటే చాలా కష్టం అని బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు. ఈ హలీంని బయట నుంచి కొని తెచ్చే పని లేకుండా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో సింపుల్ వేలో సూపర్గా చేసుకోవచ్చు. క్లియర్ కట్గా ఈ వీడియోలో చూసేయండి. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రాండి. చూసాక మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/3 కప్పు ఎర్రకందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు సాయిపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చెనగపప్పు, 1/2 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు బాస్మతి రైస్ పోసుకొని 20 లేదా 30 బాదమ్స్ వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ పోసుకొని 1-2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ హలీం కోసము ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయ్యాక 1 కప్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిసేలా కలుపుకొని 1/2 kg మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకొని కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు బిర్యానీ మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. యాలకులు, బ్లాక్ యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, నల్ల జీలకర్ర, జాజికాయ, అనాస పువ్వు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాష్ చేసుకున్న ఫ్రెష్ పుదీనా వేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. ఒకసారి మళ్ళీ మొత్తం కలిసేలా కలుపుకోండి. మళ్ళీ ఇప్పుడు మటన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడరు, బ్లాక్ పెప్పరు వేసుకొని ఒకసారి కలుపుకోండి. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని మూత పెట్టుకొని 10 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోండి. ఇప్పుడు మటన్ కుక్ అయ్యే లోపల మనం నానబెట్టుకున్న పప్పులు వేసుకొని 1/2 లీటర్ వాటర్ పోసుకొని 1 విజిల్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసినాక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక మనకి గ్రేవీ అనేది పైకి వస్తుంది కదా, ఆ గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆనక సర్వ్ చేసుకోవడానికి హలీం మీదకి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మటన్ ముక్క అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మటన్ ముక్కల్లో ఉన్న ఎముకల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఒక పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పు పేస్ట్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని 1 by 1 వేసుకుంటూ పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. మంచిగా వెలసిటీ వచ్చేలాగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తు ఎంతసేపు అయితే ఎనుపుకుంటామో అంత టేస్ట్ అయితే వస్తుంది హలీంకి. మధ్యలో నెయ్యిని పోసుకొని ఎనుపుకుంటూ ఉండాలి. హలీం అనేది మంచి వెలాసిటీ సాగేలాగా వచ్చేంతవరకు ఎనుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 30 మినిట్స్ కుక్ చేసుకుంటూ ఎనుపుకోవాలి. ఇప్పుడు హలీం మీద గార్నిష్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులోకి కాజుని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, మన హలీం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని అప్లై చేసుకుంటూ కాజుని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను.